హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 28వ అధ్యాయంలో ఉన్నాము. మూడో స్కందం మూడో స్కందం. సో కపిల భగవానుడు యోగ మార్గం యోగ మార్గంలో ఉన్నటువంటి అంగాలు, అక్కడ వచ్చే విధి విధానాలు, సో వాటన్ని మనం వివరిస్తూ ముఖ్యంగా సో అష్టాంగ యోగం అంటేనే సో 8 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. సో 8 స్టెప్స్ లో ఫస్ట్ యమ నియమాలు మనం పాటించవలసినవి ఏంటి, పాటించకూడనటువంటివి ఏంటి. ఇది కేవలం మనం బయట నుంచి మనం తినే పదార్థాలని, అదే మనం అనుభవించేటువంటి ఆ, వస్తువులని కానీ అదే కాదన్నమాట. యమ నియమాలంటే మన ప్రవర్తన తీరు కూడా, అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా. మనం అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, వేరే వాళ్ళని కష్టపడేటట్టుగా మాట్లాడకూడదు. సో అంటే అవి కూడా యమ నియమాల్లో భాగం అన్నమాట. అంటే అంతిమంగా మన వ్యక్తిత్వం కూడా, అంటే సరైనటువంటి సంస్కారాలు ఉంటే తప్ప, ఓకేనా, మన మనసు ఆధీనంలోకి రాదు. అంటే మొదట వాటికి సరైనటువంటి ఆ మన వ్యక్తిత్వము సరైనటువంటి భావంలో ఉండాలి. నేను లోపల నేను ఎలా పడితే అలా ఉంటాను అని నేను పోయి యోగ మార్గాన్ని అవసరించి మాత్రం మనసు కంట్రోల్ రావాలనే రూల్ ఏం లేదు. మనసు కంట్రోల్లోకి వచ్చే అవకాశమే లేదు ఇక్కడ. అంటే గత స్వభావాలు, గత సంస్కారాలు, అవన్నీ అంతర్గతంగా కూడా మారుతూ రావాలి. ఆ- అంటే అంతర్గతంగా మన ప్రయత్నం చేయాలి. సో యమ నియమాలు పాటించకుండా ఆసనాలు వేసే అవకాశమే లేదు. ఒకవేళ అట్లా ఆసనాలు వేయగలిగినా అది మన ముక్తికి దారి తీయదు అనమాట. అది అది ముక్తికి దారి తీయదు. భగవంతుడి మీద మనస్సు కేంద్రీకరించడానికి దారి తీయదు. ఏదో అది కూడా ఒక 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 ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, కానీ అది భగవంతుని చేరుకోవడానికి ఉపయోగపడదు అటువంటి ఆసనాలు. కాబట్టి యమ నియమాలు అంటే బాహ్యంగా వచ్చే వాటిని నిరోధించడమే కాకుండా అంతర్గతంగా, సో ఈ కామ క్రోధ మోహ మదమత్సరాల వైపు ఆ, ఏవేవి ప్రేరేపిస్తున్నాయో వాటిని కూడా మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందరినీ సమానంగా చూడగలగాలి. ఆ, అందరిని మనం భగవుడి యొక్క అంశాలుగా మనం చూడగలగాలి. అంటే క్రమక్రమంగా మన అంతర్గత వాతావరణం కూడా ఒక ధర్మబద్ధంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. అంటే కేవలం నేను 2 పూటలు నేను అన్నం మానేశాను, లేకపోతే ఫిజికల్ గా మనం ఆపేది కాదు అది. ఫిజికల్ గా మాత్రం మనం మారితే సరిపోదు. బట్ అంతర్గతం కూడా మనకు మనము బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఎదగాలి, నేను బయటపడాలనుకుంటున్నాను కాబట్టి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, మీరు మన సేవకు వస్తామని మాట ఇచ్చాము అంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఏదో అడిగారు కదా, తప్పించుకోవడానికి ఏదో ఒకటి ఇప్పుడు చెప్పేద్దాంలే తర్వాత లాస్ట్ మూమెంట్, అది కూడా మన అంతర్గత, you know, మన వ్యక్తిత్వానికి అది కూడా వ్యక్తిత్వానికి సంబంధించిందే. మేము ఏదో ఒకటి మాట చెప్పేద్దాంలే, వస్తామని ఏదో ఒకటి చెప్పేద్దాంలే, ఆ తర్వాత మనకు తోచింది మనం చేసుకుందాము, మనం చేయగలిగింది మనం చేసుకుంటూ పోదాము. అది కూడా యమ నియమాల్లో భాగమే. అది కూడా మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఏది బట్టి అది జస్ట్ అడిగారు కదా అని ఆ, మన భౌతిక ప్రపంచంలో మనం తప్పించుకోవడానికి మాటలు చెప్పినట్టుగా గురువు దగ్గర, భక్తుల దగ్గర మనం తప్పించుకోవడానికి మాటలు చెప్పకూడదు ఇక్కడ. మనం ప్రయత్నం చేయాలి. మనం అది నెరవేర్చడానికి మనం చేయాలి. మనం
మన యజమానులకు చెప్పినట్టుగానో, లేదా మన ఫ్రెండ్స్ కి చెప్పినట్టుగానో, లేదా మన బంధువులు చెప్పినట్టుగానో. ఎందుకంటే అలాగ బంధువుల దగ్గర లేకపోతే మన వ్యక్తిగతంగా అయితే మన మన వ్యాపారంలో మన అబద్ధాలు చెప్పుకోవడం వల్ల మన వ్యక్తిత్వాలు మారిపోయి ఈ రోజు కరోనా అడగడానికి కారణం అదే అనమాట. మనం దాన్ని అదే మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం కొనసాగించాము అనుకోండి, ఖచ్చితంగా మనం ముందుకు ఎదిగే ప్రసక్తే లేదు. ముందుకు వెళ్ళే అవకాశమే లేదు మనకి. సో యవనియమాలంటే ఊరికే నేను టీ కాఫీలు మానేశాను, లేకపోతే మనం మాంసం మానేశాము, అది కాదు. మనం మాట్లాడే మాట కూడా మనం చాలా పెద్ద బాధ్యత తీసుకొని మాట్లాడాలన్నమాట. అది మన ఇంట్లో వాళ్ళతో కూడా అంతే అంతే బాధ్యతగా మాట్లాడాలి. మాట ఇచ్చేటప్పుడు కానీ, మాట తీసుకునేటప్పుడు కానీ. అంటే మన వ్యక్తిత్వం ఆడి నుంచి మారుతుంది. అది చేసే అంటే మనం చేసే సంసారం అయినా సరే, చేసే వ్యాపారం అయినా సరే, చేసే ఉద్యోగం అయినా సరే, అంటే అట్లాంటి ఒక నిబద్ధత కలగడమే నియమ నిబంధనలను పాటించడం అంటే. అలాగ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆసనాలు కావచ్చు, నెక్స్ట్ స్టెప్ ప్రాణాయామాలు కావచ్చు, ప్రత్యాహారం కావచ్చు, ధారణ ధారణ కావచ్చు, ధ్యానం కావచ్చు, అంటే సమాధి, ఇవన్నీ వరుసగా మనం వివరంగా చెప్పుకున్నాం. ఇవి ఒక్కోటి అంటే ఫైనల్ గా ధారణ కుదురుతుంది. భగవానుడి యొక్క రూపం మీద వివిధ అంగాలపై చూసుకుంటూ వెళ్తాము. తర్వాత ధ్యానం ఒక అంగం పైన పూర్తిగా మనం ఫోకస్ చేస్తాము ధ్యానం మీద. ఆ తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నా సరే భగవంతుని మర్చిపోకుండా ఉండగల స్థితే సమాధి అంటారు. ఆ ఉండగలటువంటి స్థితే సమాధి. కాబట్టి మొత్తానికి అన్ని ప్రక్రియలకు ఉద్దేశం అంటే మనసుని భగవంతుడిపై కేంద్రీకరించాలి. సో దాంట్లో భాగంగా ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ అన్నిటిని మనం పాటించాలి. ఓకే. ప్రాణాయామ ద్వారా మనసుని నియంత్రించుకోవడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా శరీరంలో ఉన్న దోషాలు నశిస్తాయి. ధారణ వల్ల పాపాలు నశిస్తాయి. ప్రత్యాహారం వల్ల భౌతిక సంగత్వం నుంచి బయటకు వస్తాము. ధ్యానం గుణాల నుంచి విడుదల చేస్తుంది. ఇలా ఫైనల్ గా చేయడం వల్ల భగవంతుడి రూపంపై ఫైనల్ గా ధ్యానం కుదురుతుంది. ఇలాగ ఇవన్నీ చేయడం వల్ల నెక్స్ట్ ధారణ ఎలా చేస్తారు వీళ్ళు? ధారణ అంటే వివిధ అంగాలపై ఏ విధంగా ఫోకస్ చేస్తారు. ధారణ అంటే భగవుడి యొక్క వివిధ అంగాలపైన ముఖము, చేతులు, పాద పద్మాలు, లేకపోతే నడుము భాగము, లేదా భగవుడి యొక్క జస్ట్ జస్ట్ కళ్ళ మీద మాత్రమే ఫోకస్ చేయడం. అట్లా ఆ, వివిధ అంగాలపై ఫోకస్ చేయడమే ధారణ అంటే. ఎటువంటి వాటి మీద ఫోకస్ చేయొచ్చు, ఎటువంటి వాటి మీద ఫోకస్ చేస్తారు, అది మనకి ఇక్కడ వివరించున్నారు. కొంతమంది ప్రసన్న వదనం, ఆయన ఆయన స్మైల్, ఓకేనా, ఆయన నవ్వుతున్నటువంటి ఆ పెదాల మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు కొంతమంది. దాంతో జనరల్ దేంతో పోలుస్తున్నారు? తామర పుష్పంతో పోల్చడం. అలాగే కొంతమంది శంకు చక్ర గద పద్మాల మీద కొంతమంది ఫోకస్ చేస్తారు. అలాగే పీతాంబర వస్త్రం మీద, వక్షస్థలంలో శ్రీవత్సం అనే చిహ్నం మీద, అంటే లక్ష్మీదేవి ఉన్నది కదా, అక్కడ ఫోకస్ చేస్తారు. కొంతమంది కౌస్తుభమణి మీద ఫోకస్ చేస్తారు, ఆయన వేసుకున్న హారం. కొంతమంది పూలమాల మీద. అంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రేపు మనం దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఈ డీటెయిల్ గా మనం కూడా రోజు దర్శనం చేసుకుంటున్నాం కదా, ఆరతికి వచ్చినప్పుడు, ఇంకో సందర్భం వచ్చినప్పుడు. ఆ విధంగా మన కళ్ళని, మన మనస్సుని భగవానుడి రూపం మీద కూడా మనం కూడా ధ్యానం చేస్తూ ఉండొచ్చు. దర్శనం వచ్చేది దానికోసమే. దాన్ని కూడా ఏమంటారు? ధారణనే అంటారు. అలాగే భగవానుడి యొక్క ఆభరణాలు, కిరీటాలు, కడియాల మీద, నడుము మీద ఉన్నటువంటి వడ్డానం మీద చూడండి ఎంత డీటెయిల్ గా మనం చూడాలి భగవంతుడిని. అప్పుడే మన ఇంద్రియాలు తృప్తి పడతాయి. అప్పుడే మన ఇంద్రియాలు ఫోకస్ చేస్తాయి. ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు కావాలి. ఇంద్రియార్థాలు ఇప్పుడు భగవద్ యొక్క రూపంలో మనకి ఇంద్రియార్థాలు కనబడుతున్నాయి. సో భక్తుడి హృదయంలో నిలవడం,
అంటే నా హృదయంలోనే భగవంతుడు ఉన్నాడనే ఆ భగవంతుడి మీద ఫోకస్ చేయడం. అలాగే భగవంతుడి భక్తుడి యొక్క ఆశీస్సులు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు ఆతృతగా ఆయన ఉండడం. శాశ్వతంగా శాశ్వతమైనటువంటి అందం మీద ఫోకస్ చేయడం. ఇలా దర్శనం చేసుకోవడం వల్ల ఈ ధారణ ఈ విధంగా చేయడం వల్ల భక్తుడి కళ్ళకు, మనసుకి, హృదయానికి ఆహ్లాదం కలగడం కాదు. ఫైనల్ గా ఆయన లీలల్ని కీర్తిస్తూ భగవంతుడు మరి భక్తుల యొక్క కీర్తిని వివిధ అంగాలపై మనసు ధ్యానం చేయాల. కొంతమంది మన విన్న కృష్ణ కథని విని ఆ, వినిన తర్వాత మళ్ళీ దాని గురించే తలుచుకోవడం, అంటే ధ్యానం నీళ్ళ మీద వెళ్తుంది. లేదా కొంతమంది భక్తుల గురించి, భక్తుల యొక్క గుణగణ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మనసు అది విన్నది అనుకో, మనం విన్నాం అనుకోండి, మనసు దాని మీద ఫోకస్ చేయడం, మనం విన్నటువంటి గుణగణాల మీద. అలాగే వివిధ అంగాలపై మనసు ధ్యానం చేయడం, ఇవన్నీ ధారణలో భాగం అన్నమాట. అలాగే ధ్యానం చేయాలి. ఈ ధారణకి ధ్యానానికి ఉన్న తేడా ఏంటంటే, ధారణ అంటే ఒకదాని మీదే కాదు. ఈ రోజు ధారణ మీద ఈ రోజు వడ్డానం మీద చేస్తాడు, రేపు ఆ, భగవంతుడి యొక్క స్మైల్ మీద చేస్తాడు. అంటే మొత్తం రూపం మీద మొత్తం తను స్కాన్ చేస్తాడు అన్నమాట, చూసుకుంటూ వస్తున్నాడు. అయితే నెక్స్ట్ చెప్పబోయేది అంటే ధ్యానం చేయడం. ధ్యానం చేయడం అంటే దర్శనం చేసుకున్నంత సేపు ఒకదాని మీదే తలుచుకోవడం అన్నమాట. ఇది ధ్యానం అంటే. సో ధారణ అంటే కొద్దిసేపు కాళ్ళ మీదకి వెళ్తున్నాను, కొంతసేపు నడుము భాగం మీదకి వెళ్తున్నాను, కొంతసేపు హస్త భాగాల మీదకి వెళ్తున్నాను, కొంతసేపు వక్షస్థలం మీదకి వెళ్తున్నాను. ఇది ధారణ. అంటే మొత్తం రూపం మీద ఫోకస్ చేయడం అనేది ధారణ. ఆ రూపంలో ఒక దాని మీద ఫోకస్ చేయడం అనేది ధ్యానం. అట్లా వివిధ అంగాలపై ఒక్కదాని మీద తదేకంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఒక సంవత్సరం దాకా, 10 సంవత్సరాల దాకా ఒకే దాని మీద ఫోకస్ చేయడం ధ్యానం. అంటే మనసుని ఏం చేస్తున్నాం అంటే ఒక గిరిలోకి తీసుకొచ్చేస్తున్నాం. ఎందుకంటే మనసుకి ఒక లక్ష్యం ఇవ్వకపోతే, దేని మీద పెట్టాలి, ఎందుకు పెట్టాలి అని తెలుసుకోకుండా దేని మీద పెట్టాలని తెలుసుకోకపోతే మనసు దాని మీదకి ఫోకస్ అవ్వదు. మనసు దాన్ని సీరియస్ గా తీసుకోదన్నమాట. ఎందుకు మనం 16 మాలలు చేయాలి అనే పాయింట్ ఎందుకు కొంతమంది అంటున్నారు, 16 మాలు ఎందుకు చేయాలి మనం అసలు, ఆ లక్ష్యం ఎందుకు పెట్టుకోవాలి, నేను రోజంతా తలుచుకుంటాను కావాలంటే, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసే వాళ్ళకి ఎవరికంటే ఆల్రెడీ 16 మాలు లక్ష్యంగా చేసిన తర్వాత, ఆ తర్వాత మనసు నిండా కృష్ణుడితో నిండిపోతే అప్పుడు వాళ్ళు సంఖ్యతో సంబంధం లేకుండా వాళ్ళు నిరంతరంగా కృష్ణుని స్మరించుకోగలుగుతారు. మన జీవితంలో అసలు ఏమాత్రం సాధన లేని వాళ్ళు, వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎప్పుడైనా తలుచుకుంటుంటాం భగవంతుడిని అని. మేము ఎప్పుడైనా తలుచుకుంటుంటాం భగవంతుడిని, అది ఒక సమయం అంటూ ఏమీ లేదు. అంటే అర్థం ఏంటి అని అంటే వాళ్ళ మనసు విచ్చలవిడిగా ఉందని అర్థం. వాళ్ళ మనసు, ఎవరైనా ఒకరు వచ్చి ఇది చెయ్యండి అంటే మనసు వినే పరిస్థితిలో లేదు. అంటే వాళ్ళ మనసుని వాళ్ళు నియంత్రించుకోలేకపోతున్నారు అని అర్థం. జపం చెయ్యండి, జపం చెయ్యండి, ఒక 2 మాలలు చేయండి అంటే 2 మాలలు మేము చేయలేము, మా మనసు అంతా ఎప్పుడైనా పలుకుతూనే ఉంటుంది కదా అంటే వాళ్ళ మనసు ఫోకస్ లో లేదు అని అర్థం. మనసు ఫోకస్ లో ఉంది అని అంటే, ఉంది అని మనకి ఏంటి రుజువు అంటే చెప్పిన పని చేస్తారు. చెప్పిన పని చేసిన వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళ మనసు నియంత్రణలో ఉందని అర్థం. మనం చెప్పిన పని చేయకుండా
మనం ఏది పడితే అది ఆలోచించి మనకు మనకు నచ్చింది మనం చేస్తున్నాము అంటే అది మనసు నియంత్రణలోకి వచ్చినట్టు కాదండి. గురువు వచ్చి ఈ రోజు మీరు అలంకారం చెయ్యండి అంటే అలంకారమే చేయాలి అక్కడ. లేదండి ఈ రోజు నాకు వంట చేయాలనిపిస్తుంది అంటే అంటే మన మనసు ఆధీనం లేదని అర్థం. ఆ వంట ఎంత బ్రహ్మాండంగా చేసినా సరే రిజల్ట్ ఏంటంటే మీ మనసు ఆధీనం లేదు. ఎందుకంటే మనసు ఎప్పుడు ఆధీనం వస్తుందంటే మనసు ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు మనసు ఆధీనంలోకి వస్తుంది. అంతేగాని ఆ, మేము ఎప్పుడైనా తలుచుకుంటా ఉంటాం. మాకు నిద్రలో కూడా మాకు అదే స్మరణ ఉంటది అని అంటే వాళ్ళు మనసు వాళ్ళ ఆధీనం లేదు. వాళ్ళ మనసు ఆధీనంలో పెట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అండ్ మనసు ఆధీనంలో పెట్టలేని వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండలేరు. వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా. వాళ్ళ జీవితాల్లో అన్ని సక్రమంగా జరుగుతున్నా సరే వాళ్ళ జీవితంలో ఎప్పుడు అసంతృప్తి అలాగే ఉంటుంది. ఎందుకంటే మనసు ఫోకస్ లో లేదు. సో క్లాస్కి రండి, క్లాస్ వినండి అంటే క్లాస్కి వచ్చి వినడానికి ప్రయత్నించాలి. అది మనసు ఫోకస్ లో ఉన్నట్టు అర్థం. లేదండి మేము ఎక్కడున్నా మేము చదువుతూనే ఉంటాము, మేము ఎక్కడున్నా సరే మేము వింటానే ఉంటాం అంటే అంటే మన మనసు ఫోకస్ లో లేదు అని. అ- అ- మనసుకి ఒక లక్ష్యం ఇవ్వకపోతే మనసు మనల్ని ఆడుకోవడం ప్రారంభం. కానీ మన ఫీలింగ్ తెలుసా, నేను నేను మనసుని ఆడిస్తున్న ఫీలింగ్ మనకు ఉంటది. కానీ యాక్చువల్గా అది మనం ఫుట్బాల్ ఆడేస్తా ఉంది మనకి. అందుకే ఇక్కడ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. గురు యొక్క దరి చేరడం అంటే అర్థం ఏంటి? ఆయన సేవ చేయడం వల్ల ఆ సేవకి ఆయన మెచ్చుకుంటే అప్పుడు ఆయన జ్ఞానం మనకిస్తాడు. ఆయన ఆశీర్వాద బలం మనకు వస్తుంది. ఆయన అనుగ్రహ బలం మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం వీటిని దాటే ప్రయత్నం మనం చేయొచ్చు. ఆయన ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడు? ఆయన తృప్తి పడినప్పుడు మనసు. ఆయన ఎప్పుడు తృప్తి పడతాడు? ఆయన చెప్పింది మనం చేసినప్పుడు తృప్తి పడతాడు. అప్పుడు మనలో ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. అప్పుడు ఈ భౌతిక ఆటంకాల్ని తట్టుకునే శక్తి మన దగ్గరికి వస్తుంది. అంతేగాని ఆ, మ- ఒక ఒక దాని మీద మనం లక్ష్యంగా పెట్టుకొని మనం వెళ్తేనే మనసు ఆధీనంలో ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళకే గౌరవం ఉంటుంది. గౌరవం అంటే గౌరవం అనేది బయట జై హో అనే ఆ గౌరవం కాదు. మనస్ఫూర్తిగా వాళ్ళని గౌరవించాలని అనిపిస్తుంది. అందుకనే ధ్యానానికి ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వస్తువు ఎందుకు ఇస్తారు యోగ మార్గంలో, ఒక విధానాన్ని ఎందుకు పాటించమంటారు? ఎందుకంటే విచ్చలవిడిగా ఉన్న మనసుని ఒక దాని మీదకి తీసుకురావాలి, ఒక పద్ధతిలోకి తీసుకురావాలి, ఒక విధానంలోకి తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ పాదపద్మాలు, మోకాలు, తొడల భాగం, నడుము, నాభి, వక్షం, మెడ, చేతులు, గద, మాల, మెడహారం, ఓకేనా? తర్వాత ముఖ పద్మం, నేత్రాలు, చూపులు, హాసం, కనుబొమ్మలు, నవ్వు, దేని మీదైనా సరే ఒక దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఒక దాని మీద దాన్ని ధ్యానం అంటారు. అది కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని మంచి శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఆ, ఈ అధ్యాయంలో 21, 28, తర్వాత 31 చూస్తాం. అది పనిగా చెప్పబడింది అనమాట, ధ్యానం దేని మీద చేయాలి అని. అంటే ఎటువంటి అంగాల భగవదుడు ఎటువంటి అంగాల మీద మనం ధ్యానం చేయొచ్చు అని.
చెప్పబడింది. భగవత్ పాద పద్మాల్లోని 4 చిహ్నాలపై వజ్రం, అంకుశం, ధ్వజం, పద్మం భక్తుడు తన మనసుని కావింపవలెను. ఆయన ఆయన పాదముల నకలను నకల అనే తేజస్సు వెన్నెల వలె హృదయాన్ని గాఢాంధకారంలో నశింపజేయును. ఇప్పుడు మనం భగవుని యొక్క పాద పద్మాలు అంటే మామూలుగా మనం ఇలా పాద పద్మాలు ఇలా ఉంటాయి మనం. కానీ మనం ఇలా చూసామనుకోండి, అంటే కింద అరికాలు వచ్చింది అనుకోండి, పాదాలు ఇక్కడ చిహ్నాలు ఉంటాయి అన్నమాట పాదాల్లో. అది మనం కృష్ణుడు పాద పద్మాల్లో ఏమేమి చిహ్నాలు ఉంటాయి, రాధారాణి పాద పద్మాలు ఏమేమి చిహ్నాలు ఉంటాయి, అలాగే వివిధ అవతారాలు తీసుకున్నప్పుడు భగవంతుడికి ఉన్న వివిధ చిహ్నాలు దాని మీద ఫోకస్ చేయొచ్చు అన్నమాట. ఎప్పుడైతే భక్తుడు దాని మీద ఫోకస్ చేస్తాడో, ఆ పాద పద్మాల నుంచి వచ్చేటువంటి ఏదైతే గోర్లు ఉన్నాయి కదా, నకలు అంటే గోర్ల నుంచి వచ్చేటువంటి తేజస్సు, అది చూడంగా చూడంగా చూడంగా, ఓకేనా, మనసు వెన్నెలలాగా ఎట్లాగైతే ప్రశాంతంగా ఉంటుందో, ఎంత కూల్ గా ఉంటుందో మనసు అలాంటి ఒక స్థితికి వెళ్ళిపోతుంది. అలాగే గాఢాంధకారం, అజ్ఞానం అంటే కామ క్రోధ మోహ మదమత్సరాల నుంచి కూడా, ఆ గాఢాంధకారం నుంచి కూడా నశింపజేస్తుంది భగవానుడి యొక్క పాద పద్మాల మీద ఉన్నటువంటి చిహ్నాల మీద మనం ధ్యానం చేస్తా ఉంటాం. ఈ 28వ శ్లోకంలో యోగి కౌమద కౌమోదక నామక గద, అంటే గద అనే గద పేరు, ఓకేనా, కౌమోదక నామక అనే ధ్యానం పై ధ్యానము నిలపవలెను. మెడలోని పూలమాల అంటే తుమ్మెదల జుంకారంపై ధ్యానం చేయవలెను. కంటిమాల అంటే మణిహారంపై ధ్యానం చేయాలి. భగవత్ సేవ యందు సతతం నెలకొనియుండు విశుద్ధ జీవుల స్వరూపంగా అది భావింపబడును. వివిధ వాటిల మీద ధ్యానం పెట్టమంటున్నాడు. ఇలా ధ్యానం చేయంగా చేయంగా భగవత్ సేవ యందు సతతం నెలకొనియుండు విశుద్ధ జీవుల స్వరూపంగా భావింపబడును. సో నెమ్మదిగా ఎప్పుడైతే ధ్యానం పెరగడం ప్రారంభమవుతుందో, నెమ్మదిగా భగవత్ సేవ యందు సతతం నెలకొనాలి, ఎప్పుడు ఉండాలి నేను అనే ఆ యొక్క భావాలు నెక్స్ట్ రావడం మొదలవుతాయి. అప్పుడు ఎప్పుడైతే సేవ చేయడం మొదలు పెడతాడో, అప్పుడు తన స్వరూపం తనకు తెలుస్తుంది. నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అన్న విషయం కాలక్రమంలో సాక్షాత్కారం అవుతుంది. కాలక్రమంలో అది సాక్షాత్కారం అవుతుంది. మనము ఒక ఒక కంపెనీలో లేదా ఒక ఆఫీస్ లో పని చేసి చేసి చేయంగా చేయంగా మన మైండ్ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది తెలుసా, ఏంటదనంటే నా జీవితానికి ఈయనే బాస్ అని ఫీల్ అయిపోతాం మనం. ఈయన లేకపోతే నేను లేను అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆదేశాలని పాటిస్తూ 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 ఆయన చెప్పింది చేస్తూ చేస్తుండగా మానసికంగా మనం దేనికి దేనికి మనం సిద్ధపడతాం మనం. నీ యజమాని ఎవరు అంటే టక్కని నా యజమాని వచ్చేసి సో సో పర్సన్ అని చెప్పేస్తాం. ఎందుకంటే మనం ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటించి పాటించి ఆయన చెప్పిన పనులు చేయంగా 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 మన 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 మనసు సిస్టమ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏమని, ఆయన నా యజమాని, ఇంకెవరు మనకు గుర్తుండరు. సేవ చేయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, వచ్చేటువంటి లాభం ఏంటి అని అంటే, ఎవరికి సేవ చేస్తాం, కృష్ణుడికి సేవ చేస్తాం అంటే క్రమక్రమంగా కృష్ణుడు నా జీవితానికి యజమాని అనే దానికి ఫిక్స్ అవ్వడం ప్రారంభం అవుతుంది మనం. ఇప్పటి వరకు నేను యజమాని, నేను పెడితే వీళ్ళందరూ తింటున్నారు, నేను పోషించడం వల్ల వీళ్ళంతా బతుకుతున్నారు, కాబట్టి నేనేంది వాడి కింద పోయేది ఏంది. కానీ యాక్చువల్గా మన పొజిషన్ యాక్చువల్గా సేవకులం మనం. కాకపోతే ఆ సేవలో మనం లేం కదా, భగవంత్ సేవలో మనం లేం కదా.
అందుకే మనం యజమానిగా మనం మన మనస్తత్వం పెరిగింది అనుకోండి, వాళ్ళు భగవంతుడి సేవకు రావడం చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. అలాగే భగవంతుడి యొక్క సేవకుడి కింద చేయాలంటే ఇంకా కష్టమైపోతుంది. భగవంతుడు అంటే నేను ఒప్పుకుంటాను కానీ భగవంతుడి కింద ఉన్న వీడు కూడా నాలాంటోడే కదా, వీడు చెప్తే ఈయనది ఏంది అని. అందుకని చైతన్య మహాప్రభు భగవంతుడి యొక్క సేవకుడు అవడం చాలా కష్టం. ఎందుకంటే అహంకారం ఒప్పుకోదు అది. అందుకే చాలా సందర్భాల్లో ఆ, పై స్థాయి ఉన్నటువంటి, అంటే గురు స్థానంలోనో లేకపోతే ఉన్నత భక్తుల యొక్క స్థానంలో చెప్పినప్పుడు మనం మాట వింటాం కానీ వాళ్ళు వేరే వాళ్ళని పోయి చెప్పమంటే, వాళ్ళకి చెప్పండి అంటే సో వాళ్ళు వాళ్ళకి ఇది చెప్పేస్తారు, నేను రామని చెప్పేస్తారు వాళ్ళు. కానీ పై ఉన్న వ్యక్తి చెప్తే మాత్రం వస్తామంటారు. అంటే అర్థం ఏంటి అక్కడ? నేను ఆయన ముందు నా అహంకారం ఒప్పుకుంటాను కానీ నీ ముందు నేను అహంకారం ఒప్పుకోను. నేను తగ్గించుకోను నేను. కానీ చైతన్య మహాప్రభు ఏమంటున్నాడు? నువ్వు భగవంతుడి యొక్క దాసుడు అయితేనే నువ్వు నా, అప్పుడు నేను నీకు దాసుడిని అవుతాను అంటాడు చైతన్య మహాప్రభు. రోజు భగవంతుని ఎందుకు వచ్చి దర్శించుకోవాలి అంటే నాకు ఒక యజమాని ఉన్నాడని మనకు గుర్తుంటుంది. ఆ యజమాని చాలా శక్తిమంతుడు, చాలా దయామయుడు, చాలా కరుణామయుడు, తన వ్యక్తిగత గుణాలు మనకు తెలిసినప్పుడు అప్పుడే మన అహంకారం ఒప్పుకుంటుంది సేవ చేయడానికి. లేకపోతే ఒప్పుకోదు అంత ఈజీగా. సమస్య లేదు. అది మనం ఒక ఇన్ఛార్జిని పెట్టామనుకోండి, అనుకోండి, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి? కానీ ఆధ్యాత్మిక మనం గోలోకి వెళ్ళాలంటే అక్కడ మనం మంజరీలకి సేవకులు అవుతాం అక్కడ. అంటే కృష్ణుడు ఎక్కడో ఉంటాడు మనకు తెలియదు. కృష్ణుడి యొక్క నెక్స్ట్ ఉన్నటువంటి అష్టసఖులు, తర్వాత వాళ్ళ కింద ఉన్నటువంటి ఇంకొంతమంది సఖులు, వాళ్ళ కింద ఉన్నటువంటి మంజరీలు, ఆ మంజరీలు ఎక్కడో మనం ఉంటాం. అంటే ఇక్కడ మనకు ప్రాక్టీస్ రాకపోతే, నేను సేవకులు ఈ ప్రాక్టీస్ ఎక్కడ రాకపోతే ఆడపోయి ఎట్లా సరెండర్ అవుతాము? అక్కడ నేను డైరెక్ట్ గా కృష్ణ దగ్గరికి వెళ్తాను, డైరెక్ట్ గా నేను రాధన దగ్గరికి వెళ్తాను, నేను లలిత విషయ దగ్గరికి వెళ్తాను, అది కుదరదు అక్కడ. కానీ రాధారాణి కానీ లేకపోతే ఆ, మిగతా లలితా విశాఖలు అష్టసకుల యొక్క భావన ఏంటంటే, మరి వీళ్ళు సేవకులు సేవ చేస్తున్నారు కాబట్టి ఓకేనా, వాళ్ళకి మనం ఎక్కువ అనుగ్రహం ఇవ్వాలి అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. అంటే పదే పదే ఎందుకు మొత్తుకుంటున్నాము అంటే, దర్శనం రండి, పదే పదే ఎందుకు సేవకు రండి అని అంటే, అప్పుడు కానీ మన అహంకారం ఓకేనా ఒక స్థితిలోకి వచ్చి అది అది కరగదన్నమాట. మనము మనం చేసే ఓకేనా, ఆ, ఎప్పుడో పండగ ఒక్కసారి, ఎప్పుడో వారం, అది కాదు, నిత్యం ఆ భావంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అది నా ఒరిజినల్ పొజిషన్, అది నా ఒరిజినల్ స్వరూపమే, నేను సేవకుడిని. విచిత్రం ఏంది తెలుసా, నేను సేవకుడిని నేను ఒప్పుకోను భగవంతుడి దగ్గర. కానీ యాక్చువల్గా నేను ఇంటికి చేసేది, నేను వ్యాపారం అంతా ఒక సేవకుడిగానే చేస్తున్నాను. కానీ యాక్చువల్గా నేను అక్కడ యజమాని అనే ఫీలింగ్ ఉంది కానీ నేను సేవకుడిగానే చేస్తున్నాను అక్కడ కూడా. అదే మాయ అంటే ఇక్కడ. యాక్చువల్గా నేను భయంకరంగా చాకరీ చేస్తున్నా కానీ ఫీలింగ్ మాత్రమే యజమాని అనే ఫీలింగ్ ఉంది అంతే అతను. అంతే. ఎందుకంటే జస్ట్ మనం ఇప్పుడు మనం సంపాదించుకొని తీసుకొని వస్తున్నాం అనుకోండి, ఒక నెల మీరు ఇవ్వకండి డబ్బులు, చూద్దాం ఏమవుతుంది మన పొజిషన్. ఇంట్లో ఉండి ఒక వారం వండకుండా చూడండి మన పొజిషన్ ఏమవుద్దు. వెంటనే మనం అవి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సేవకుల కింద దాన్ని తీసుకుంటున్నారు.
ద మూమెంట్ మనం చేసే సేవను ఆపేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు ఎదురు తిరుగుతారు వాళ్ళు. జస్ట్ యజమాని అనే ఫీలింగ్ ఉంది తప్ప యాక్చువల్ మన యజమానులం కాదు అక్కడ కూడా. మనము మన చాకిరీ చేస్తూనే ఉన్నాం మనం. అంటే ఎవరో ఒక మనం తృప్తిపరిస్తే గానీ మనం హ్యాపీగా ఉండలేము. అది కుటుంబంలో కావచ్చు. అది యజమాని, ఇప్పుడు ఒక కంపెనీలో యజమాని కూడా నీకు శాలరీ ఇస్తున్నంత వరకే మనం అతని యజమానిగా భావిస్తాం అంతే. ఎందుకంటే యాక్చువల్ అతను కూడా చాకరీ చేస్తున్నాడు డబ్బులు ఇచ్చి. ద మూమెంట్ తను అది చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా తన పొజిషన్ క్షణంలో మారిపోద్ది అంతే. మన అసలైన ధర్మం ఏంటి అని అంటే, మన నిజమైన గుణం ఏంటి, అసలైన ధర్మం, నిజమైన స్వరూపం ఏంటంటే మన సేవకులు. మనం యాక్చువల్ గా భగవుడి యొక్క సేవకులు, భక్తుల యొక్క సేవకులు. చూడండి, ప్రతి జీవరాశికి మనం సేవకులు. కానీ ఆ పొజిషన్ ని మనం మర్చిపోవడమే ఈరోజు మన ఒత్తిడికి కారణం. మనం ఆ అజ్ఞానం వలన ఉండడమే ఈరోజు మన కష్టాలకు కారణం ఈరోజు. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుని మీద మనం ధ్యానం చేయడం ప్రారంభిస్తామో, ఓకేనా? భగవంతుని దర్శనం చేసుకుంటాము, భగవంతుని తలుచుకుంటూ ఉంటాము, మన నిజమైన స్వరూపంగా మనం భావిస్తాం. నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని అటువంటి ఆ ఆ భావన బలంగా నాటుకుంటది. అలాగే ఇంకా ఆ, ఈ యోగ మార్గంలో వేటి మీద వీటి వాళ్ళు ధ్యానం చేస్తే ఇటువంటి రిజల్ట్ వస్తుంది తర్వాత. భగవానుని కరుణామయ దుఃఖాలను దృక్కులను యోగి పూర్ణ భక్తితో ధ్యానం కావింపవలెను. అవి భక్తుల భయంకర తాపత్రయములని నశింపజేయనట్టివి. ప్రేమమయ దరహాసములను గూడియుండు అతని చూట్కులు విపుల ప్రసాద పూర్ణములు. భగవంతుడు చూసేటువంటి ఆ ఏవైతే ఆయన కళ్ళు ఉన్నాయో, ఆయన కళ్ళు చాలా దయతో కూడుకున్నవి. అంటే కరుణామయ దృక్కులను యోగి పూర్ణ భక్తితో ధ్యానం కావింపవలను. అంటే కళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఆ కళ్ళలో నుంచి కురిసేటువంటి ఆ దయ మీద మనం ఫోకస్ చేయాలి. అలా దాని మీద మనం ఫోకస్ చేయగలిగితే లాభం ఏంటంట, భయంకర తాపత్రయాల నుంచి మనం చేయనటువంటివి, అంటే శోక మోహ భయాల నుంచి మనల్ని బయటికి 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 తీసేస్తాయి. ఎవరైతే భక్తితో భగవంతుడి యొక్క కళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఓకేనా? ఎవరైతే దరహాసం మీద, ప్రేమమయ దరహాసం మీద, ప్రేమతో ఆయన నవ్వేటువంటి ఆ నవ్వు మీద, ఓకేనా? ఆ నవ్వు మీద ఎవరైతే ధ్యానం చేస్తారో, ఓకేనా? ఆ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సాధన విపుల ప్రసాద పూర్ణములవుతాయి. అంటే వాళ్ళు ఆ సాధనలో పూర్ణత్వం పొందుతారు వాళ్ళు. అది 32వ శ్లోకంలో, యోగి దరహాసంపై ధ్యానం చేయవలెను, దుఃఖ సాగరంను ఎండింపజేయను. అనగా ప్రేమమయ దరహాసం అది పూర్ణత్వం తీసుకొస్తుందని చెప్తున్నాడు. అలా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, దుఃఖ సాగరంను ఎండింపజేస్తుంది. ఆ సాగరాన్ని మొత్తం ఆవిరి చేసేస్తుంది. భగవుడి యొక్క నవ్వు మీద మనం ఫోకస్ చేయగలిగితే, లేదా ఆయన కనుబొమ్మల మీద ధ్యానం చేస్తే, విల్లు వంటి కనుబొమ్మలను ధ్యానింపవలేను. అలా ఆయన యొక్క కనుబొమ్మల మీద మనం కానీ ఫోకస్ చేయగలిగితే, అది మన్మధులను మోహింపజేసే ముడులను శుభమును చేకూరుస్తును. ఎవరైతే నిజంగా కామ వాసనలతో ఎవరైతే కష్టపడుతున్నారో, పాపం ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఏం చేయాలంట, భగవానుడిపై కనుబొమ్మల మీద వాళ్ళు ఫోకస్ చేయాలంట. ఎప్పుడైతే క్రమక్రమంగా భగవానుడు కనుబొమ్మల మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంట, మన్మధుడు కూడా మోహింపజేసేటువంటి ఏదైతే కామం ఉంటుందో దాన్ని జయించే శక్తి
ఈ మునికి వదిలితే ఆ మునులకి శుభం కలుగుతుంది అనమాట. ఎందుకంటే మునులు బ్రహ్మచర్యంలో ఉండాలనుకుంటారు, కానీ గత వాసనలు వాళ్ళని ఆ ఆ ఆ తపస్సు చేయనీయకుండా చేస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే అటువంటి వాళ్ళు కనుబొమ్మల మీద ఫోకస్ చేయాలి. అవి బాణాలు లాగుంటాయి కాబట్టి ఆ బాణాలు లాంటి అంటే ఒకటి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్తుంది. అంటే బాణం లాగా బాణం రెండు కనుబొమ్మలు. సో చేయడం వల్ల ఏమవుతోంది? అనాది కాలంగా తాను కామవాసనలతో కష్టపడుతున్న వ్యక్తికి అది చాలా ఉపశమనం ఇస్తుంది. అంటే భగవంతుని దర్శనం చేసుకోవడం అంటే మనలో ఉన్న వికారాలు, మన ఇంద్రియాలని అన్నిటినీ ఒక ఒక క్రమ పద్ధతిలో మనం పెడుతున్నట్టు అర్థం అన్నమాట. కానీ అది చేసుకోవడానికి యోగులు, ఓకేనా, పెద్ద పెద్ద ముని ఋషులు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తపశాస్త్రాలు చేస్తారు జస్ట్ ఈ కంట్రోల్ తెచ్చుకోవడానికి. కానీ భక్తుడికి ఎంత అదృష్టం అది. భగవానుడి యొక్క రూపం మీద ధ్యానం చేస్తే చాలా చాలా ఈజీగా ఇవన్నీ కంట్రోల్లోకి వస్తుంది. నేను చెప్తున్నా, ఎస్పెషల్ గా మంగళహారతికి వచ్చి ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ టైంలో ఏ గోల గాని, ఏ ఆలోచనలు గాని, మనం ముందు రోజు గురించో భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించకుండా లేచాము, నిద్ర లేచాము, వచ్చి ఫోకస్ చేసాము. భగవుడి యొక్క రూపాన్ని మనం దర్శించుకుంటున్నాం. ఆ టైంలో కీర్తన వెళ్తా ఉంది, నాలిక కీర్తన పాడుతా ఉంది, చెవులు వింటా ఉంది, వెళ్ళి ప్రణామాలు చేసుకుంటున్నాం. చర్మం భగవానికి అర్పించిన పూలను వాసన చూస్తున్నాం. అన్ని లైట్లన్నీ ఆగిపోయినాయి, ఇంకెక్కడ లేనికి ఇంకా పక్కనకి వెళ్ళి ఏదో జరుగుతుందో, ఏదో ఏదో అవుతుందని చూసే అవకాశం కూడా లేదు. కంప్లీట్ ఫోకస్ అంతా కూడా భగవంతుడి మీద. అఫ్ కోర్స్ ఇప్పుడు మన విగ్రహాలు చిన్నగా ఉన్నాయి ఇక్కడ. మేబీ ఇంకొన్ని సంవత్సరాలు పోతే మీ అందరి సహకారంతో పెద్ద విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు అప్పుడు మనం చూస్తాం అన్నమాట. మనం చేసేటువంటి ఆ మనం చేసుకునే దర్శనం మన జీవితాల్లో ఎంత సంతోషాన్ని నింపుతుంది. సో ఇవన్నీ కపిల భగవాన్ చెప్తున్నాడు దేవదేవుడు. ఎలా యోగులు భక్తి ద్వారా భగవంతుని మీద ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఈ ప్రకృతి ఏ విధంగా వాళ్ళు ఆ బంధకాల నుంచి ఎలా వాళ్ళు బయటకు రాబోతారు, ఈ మాయా ప్రపంచం నుంచి ఎలా వాళ్ళు బయటికి రాగలుగుతారో కపిల భగవాన్ వివరిస్తాడు అన్నమాట. దేవహూతి అమ్మవారు ఫైనల్ గా యోగి యొక్క ముక్తి ఎలా జరుగుతుంది, అతని మనస్తత్వం ఎంతవరకు తాను అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఇదంతా కూడా. అది కాబట్టి ఈ విధమైన ధ్యానంతో క్రమంగా భగవంతుడి వైపు ప్రేమను పెంచుకుంటారు. ఈ విధం అంటే గతం ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఆ క్రమంలో క్రమంగా ధ్యానం చేయడం వల్ల భగవంతుడి వైపు ప్రేమను పెంచుకుంటారు. అప్పుడు అతనిలో అష్ట సాత్విక వికారాలు ప్రదర్శిస్తాడు. ఎప్పుడైతే అందులో ప్రేమ స్టార్ట్ అయిందో తనలో, అంటే అప్పటి నుంచి కళ్ళలోంచి నీళ్లు ఆనందంగా కారడం చూస్తాము. రోమాలు నిక్కపరుచుకుంటాయి, మొత్తం హృదయం అంతా ఆనందంతో పొంగిపోతా ఉంటుంది. అప్పుడు ఇంక ఏమాత్రం తన మనసు ఇంక ఎటువంటి భౌతిక కార్యకలాపాలను ఎటువంటి వెళ్ళదు, ఈజీగా ఉపసంహరించుకో. అలా ఉపసంహరించబడిన మనసు కదలని దీపం వలె నిశ్చలంగా ఉంటుంది. ఆ స్థితిలో ఇంకా మనసు నిశ్చలంగా, దీపం గాలి లేదు, అప్పుడు దీపం ఎలా ఉంటుంది? ఒకటే విధంగా నిలబడి ఉంటుంది కదా. ఇక్కడ అలా ఇక్కడ కూడా నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు మనసుని దేవదేవుడి సేవలో నిమగ్నం చేస్తే భౌతిక గుణాల ప్రవాహం నుండి విడుదల పొందుతాం. అంటే
ఈ ప్రేమ లభించక ముందర చేయాల్సిన సేవే, ఆ ప్రేమ దొరికిన తర్వాత కూడా చేయాల్సింది కూడా సేవే. ఇంకా భౌతిక గుణాల ప్రవాహం ఏమాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఎప్పుడో విడుదలైపోయి ఉంటారు. అలా అనాసక్తి, అలా అనాసక్తి గల మనసు సుఖదుఖాలకు అతీతంగా సొంత కీర్తిపై నిలబడుతుంది. ఆనందం మరియు బాధ కేవలం అహంకారం అనే కలుగునని గ్రహించవచ్చు. ఎలాగైతే అట్లా అనాసక్తితో, అంటే కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అయిన తర్వాత ఇంకా భౌతిక ప్రవాహం ఏమీ లేదు. వాటిని పక్కకి డైవర్ట్ చేసే, జీవుని పక్క డైవర్ట్ చేసే అంశాలు ఏమీ తనని ఇబ్బంది పెట్టట్లేదు. అదే స్థితిలో అతను సుఖ దుఃఖాలు కూడా ఏది తన మీద ప్రభావం చూపించలేవు. తన సొంత కీర్తి మీద నిలబడతాడు అంటున్నాడు. సొంత కీర్తి మీద నిలబడడం అంటే అర్థం ఏంటి అని అంటే, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అన్న విషయాన్ని పరిపూర్ణంగా గ్రహించి తాను ఆ దాంట్లో గర్వంగా నిలబడతాడు అన్నమాట. నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అని. ఆ స్థితిలో అతనికి ఎటువంటి సుఖము, దుఃఖము, బాధ, నష్టము, కష్టం అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే అతని అహంకారం ఎప్పుడో తొలగిపోయింది. సో అహంకారం తొలగింది కాబట్టే తను ఈ రోజు హ్యాపీగా ఉంటున్నాడు. అప్పుడు తనకి అర్థమైంది, ఇప్పుడు తనకి అర్థమవుతుంది అనమాట. ఓహో, నేను పడిన కష్టము, నేను పడిన ఇబ్బంది, లేదా నేను పొందినటువంటి ఏదైతే ఆనందం పొందానో భౌతిక జీవన విధానంలో కేవలం అహంకారం వల్లే ఇవన్నీ కలిగాయి అన్నమాట. ఇవన్నీ అనే విషయం తనకు గ్రహిస్తాను. తన నిజమైన ఉనికిని సాక్షాత్కారం పొందిన వాడికి శరీరం ఒకటి ఉన్నదనే అవగాహన ఉండదు. తాగిన వాడ వల్లే ఎప్పుడైతే తను సాక్షాత్కారం పొందుతాడో, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని, ఇంకా తనకి ఇంకా తన శరీరంలో ఒకటి ఉంది అని కూడా తనకు అసలు తెలియదు. అతనికి తన తన శరీరం ఒకటి కప్పేసి ఉంది అని కూడా తనకు తెలియదు అనమాట. ఎట్లాగే తాగిన వాడికి బట్టలు ఉన్నాయా లేదా వాడికి తెలుస్తుంది. వాడికి బాగా తాగిన మత్తులో ఉన్న వాడికి వాడు బట్టలు ఉన్నాయా లేదని వాడు చూస్తాడు. వాడు ఆ మత్తులో ఎట్లాగైతే ఆ, వెళ్తూ ఉన్నాడో, అలాగే ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొంది నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అని పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆ అనుభవాన్ని తను అనుభవిస్తున్నాడో, తన కూడా శరీరం ఒకటి ఉందని తనకు అసలు తెలియదు తనకి. అప్పుడు ముసల్తనం ఏంటి, మరణం ఏంటి, అసలు అది ఏం తెలియదు అసలు. అంటే మనము ఆ స్థితికి ఎదగాల. అప్పుడు మనకి వీటి గురించి మనం అప్పుడు ఈ ప్రకృతి మనల్ని ఏమీ చేయలేదు ఇంకా. సో తాగిన వాడు తాగిన మత్తులో హాయిగా ఉంటాడు. తను రోడ్డు మీద పడుకుంటున్నాడా, తర్వాత ముళ్ళ కంపలు పోయి పడి ఉన్నాడా, లేదా పోయి యాక్చువల్ గా పోయి మురికిలో పడి ఉన్నాడా, మురికి కాలంలో పోయి పడిన వాడికి అసలు తెలియదు. వాడు లోపల ఆ మత్తులో పూర్తిగా తాను మర్చిపోయాడు. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే భగవంతుడి ప్రేమలో పూర్తిగా నిమగ్నం అవుతాడో, ఆ వ్యక్తి ఆ ప్రేమ మత్తులో ఉండి తను ఏం చేస్తాడో తనకే తెలియదు. అదే మనకి చైతన్య మహాప్రభువు తన లీలలో మనకి రేపు కనబరచబోయేది. ఆ ప్రేమ మత్తులో ఉన్నవాడు త్వరగా ఇటు పరిగిస్తాడు, అటు పరిగిస్తాడు, సరే ఎగిరి గంతేస్తాడు. ఆనందంలో కళ్ళల్లోంచి నీళ్లు ప్రవాహాలా వస్తానే ఉంటాయి. రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నావు, ఏం చెప్తున్నావు వాళ్ళకి ఏమీ అర్థం కాదు. తాగిన వాడి వలె ఉంటారు అనమాట. ఆ విధంగా ఆ విధంగా ముక్త జీవుడు శరీరమును లక్ష్యం చేరే వరకు పూర్తిగా భగవంతుడు పూర్తి బాధ్యత తీసుకుంటాడు. సో ఇప్పుడు ముక్త జీవుడు అయ్యాడు. అంటే ఒక వ్యక్తి మ- బతికి ఉన్నప్పుడే బతికి ఉన్నప్పుడే తను గ్రహించేశాడు. తాను గ్రహించేశాడు బతికి ఉన్నప్పుడే.
ఇంకా మరణించాల. అంటే అర్థం ఏంటి? శరీరంలో ఉన్నప్పుడే తాను ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు తాను. ఇంకా అతను శరీరం వదలకుండా మేబీ సపోజ్ 20 సంవత్సరాల్లోనే ఒక వ్యక్తి ఈ స్థితికి చేరిపోయాడు. ఏ స్థితికి? ముక్తి స్థితికి చేరిపోయాడు. మరణం రాక ముందరే. ఎన్ని సంవత్సరాల్లో? 20 సంవత్సరాల్లోనే. మరి ఇప్పుడు అతని ఆయుష్ 20 సంవత్సరాల దాకా ఉందనుకోండి. ఇప్పుడు 20 సంవత్సరాలు తను ముక్తి పొందిన వాడు మిగతా 60 సంవత్సరాలు ఎట్ట గడుపుతాడు అతను? అంటే ఇప్పుడు అతను కుటుంబ మధ్యలో ఉన్నాడు అనుకోండి. తను ఏం చేయాలో తనకు తెలియకపోతే కుటుంబాలకు అది ఆందోళన కదా అప్పుడు. పిచ్చోడు లాగా ఉన్నాడు అనుకోండి. అంటే అప్పుడు వీళ్ళు మర్చిపోతారా ఏంది వీళ్ళు? అంటే భార్య ఒకటి ఉంది, భర్త ఉన్నారు, లేకపోతే పిల్లలు ఉన్నారని, నేను ఉద్యోగానికి పోవాలని, లేకపోతే నేను వ్యాపారం అవి మర్చిపోతారు. అయ్యే మర్చిపోతారు మళ్ళీ వాళ్ళు. ఎందుకంటే అంతిమంగా తాను వైకుంఠం చేరేంత వరకు, ఫైనల్ గా నెక్స్ట్ శరీరం వదిలి వైకుంఠం చేరేంత వరకు భగవంతుడే పూర్తి బాధ్యత తీసుకుంటాడు అనమాట తన గురించి. అంటే భగవంతుడు నడిపిస్తాడు అనమాట వాళ్ళని. అంటే వాళ్ళకి అన్ని గుర్తునేటట్టుగా, ఓ నాకు నాకు భర్త ఉన్నాడు, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను పెళ్లి చేయాలి, అవన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. ఎందుకంటే అది భగవంతుడి బాధ్యత తీసుకోబోతున్నాడు. ఎప్పుడు దాకా? ఇక తాను వైకుంఠ చేరుకునేదాకా ఇంకా భగవంతుడు తన ఆదేశాల మేరకు తన ఇంద్రియాలు పనిచేస్తాయి, తర్వాత తన మనసు పనిచేస్తుంది. సో ముక్త జీవుడు తను ఎవరు ఆదేశాలు, పరమాత్మ యొక్క ఆదేశాలు తీసుకుంటాను. బద్ధ జీవుడు ఇంద్రియాలు మనసు యొక్క ఆదేశాలు తీసుకుంటాడు, గుణాల యొక్క ఆదేశాలు తీసుకుంటాడు. కానీ ముక్త జీవుడు పరమాత్మ యొక్క ఆదేశాలు మాత్రమే తీసుకుంటాడు. అంటే పరమాత్ముడు గైడ్ చేస్తాడు అనమాట తనని. టైం టు టైం వ్యాపారానికి వెళ్తాడు, టైం టు టైం అన్ని అన్ని సేవలు చేస్తాడు, టైం టు టైం అందరినీ గుర్తుపెట్టుకుంటాడు, అన్ని చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా నడిపిస్తాడు కాబట్టి. సో ముక్త జీవుడు లక్ష్యం చేరేంత వరకు, అంటే గోలోకం వెళ్ళేంత వరకు మిగిలిన టైం అంతా కూడా భగవంతుడు తన సేవలోకి ఉపయోగించుకుంటాడు తను. కాబట్టి ఈ మొత్తం విషయాన్ని యోగి ఎలా అర్థం చేసుకుంటాడు? ఎలా అయితే ఒక వ్యక్తి తన పుత్రుడు మరియు ధనము భిన్నమైన వాడుగా, అలాగే శరీరంకి భిన్నమైన వాడుగా ముక్త యోగి అర్థం ఈ విధంగా చేసుకోగలుగుతాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా పుత్రుడు ఉన్నాడు, అలాగే ధనం కూడా ఉంది. నా పుత్రుడే అయినప్పటికీ కూడా నేను వేరు, పుత్రుడు వేరు కదా. నా దగ్గర ధనం ఉంది, కానీ ధనం వేరు, నేను వేరు. ధనము కాగితాలు, కేవలం కాగితాలు మాత్రమే. కానీ నేను ధనాన్ని కాదు. ఎలాగైతే నేను వేరుగా చూడగలుగుతున్నాను, పుత్రుడిని వేరుగా చూడగలను, ధనాన్ని నేను వేరుగా చూడగలుగుతున్నాను, అలాగే యోగి కూడా నేను వేరు, ఈ శరీరం వేరు, నేను వేరు, ఈ మనసు వేరు, నేను వేరు, ఈ అహంకారం వేరని తను అర్థం చేసుకోగలుగుతాడు. ఎట్లయితే చెక్క నుండి పొగ, నిప్పు, రవ్వల నుండి మంట భిన్నదిగా కనబడుతుంది, అలాగే భగవానుడు జీవుడు మరి ప్రకృతి నుండి భిన్నమైన వాడుగా కనబడతాడు. ఇప్పుడు మంట వస్తుంది అనుకోండి, మంట దేని నుంచి వస్తుంది? చెక్క నుంచి వస్తుంది. ఆ క్రమంలో పొగ కూడా వస్తుంది, నిప్పు కూడా వస్తుంది. అంటే మంట మంట మంటతో మంట వేరు, పొగ వేరుగా మనం చూడగలుగుతున్నాం. మంట వేరు, అలాగే చెక్క వేరుగా మనం చూడగలుగుతున్నాం. మంట వేరు, మంట మీద నిప్పు రవ్వలు, ఓకేనా, వేరే చూడగలుగుతున్నాం. ఇది వేరుగా ఇది వేరుగా చూడగలుగుతున్నప్పుడు, అలాగే భగవంతుడిని కూడా ఈ జీవుడి నుంచి ప్రత్యేకంగాను, ప్రకృతి నుండి ప్రత్యేకంగాను భిన్నంగా మనం చూడొచ్చు అన్నమాట. ఆ ఆ యోగి చూడగలుగుతాడు. భగవంతుడు అంతా ఒకటే, ప్రకృతిలో భాగమై ప్రకృతిలో కలిసిపోయాడు, ఆ పాయింట్ కాదు. లేదు, భగవంతుడు ఒక వ్యక్తిగా మనం వేరుగా చూడగలుగుతాడు అన్నమాట. ప్రకృతి నుంచి సెపరేట్ గా, జీవుడి నుంచి సెపరేట్ గా చూడగలుగుతాడు. ఎందుకు ఈ మాట వస్తుందంటే, చాలా మంది నిరాకారవాదులు అనుకోండి,
భగవంతుడే ప్రకృతి, భగవంతుడే జీవుడు, అంతా భగవంతుడే అని అన్నిటినీ ఒకే కలగోల గంపగా కలిపేసం ట్రై చేస్తున్నారు. కాదు, భగవంతుడు వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు. కాబట్టి భగవంతుని వేరుగా చూడగలుగుతాడు యోగి. అలాంటి యోగి పరమాత్ముని అందరిలోనూ చూడగలుగుతాడు. అందరి అందరినీ ఆయనలో చూడగలుగుతాడు. అంటే క్లియర్ గా డిమార్కేషన్ కనబడుతుంది. నీట్ గా ఎస్, భగవంతుడు వేరు, ప్రకృతి వేరు, జీవుడు వేరు అని చాలా క్లియర్ గా చేశాడు. అలాగే ఈ భగవంతుడి అందరిలోనూ ఉన్నాడు. అలాగే ఆ భగవంతుడిలోనే అందరూ ఉన్నారు అని తాను క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతాడు. లైక్ యశోదమాతకి ఏమో తనలోనే మొత్తం ఉందని చూపించాడు. అలాగే ఆ, అర్జునుడికి మాత్రం విశ్వరూపంలో తాను అన్నిట్లోనూ ఉన్నాడు అని చూపించాడు కృష్ణుడు. అన్ని తనలోనే ఉన్నాయని చూపించాడు యశోదమాతకి. తాను అన్నిట్లోనూ ఉన్నాడు అని చూపించాడు అర్జునుడికి కృష్ణుడు. ఎలాగైతే చెక్కలను బట్టి మంటలు మారతాయో అలాగే గుణాలను బట్టి జీవుడు ప్రవర్తిస్తాడు. మనం చూస్తాం కదా, రకరకాల చెక్కలు బట్టి ఆ ఆ మంట కలర్ మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చెక్కలు మంట ఎర్రగా కనబడుతుంది. కొన్ని దగ్గరలో మంటలు పసుపుగా కనబడుతుంది. కొన్ని దగ్గర బంగారు వర్ణంలో కనబడుతుంటుంది. మంట ఇప్పుడు యాక్చువల్గా ఒకటే, కానీ అది ఏ చెక్క నుంచి వస్తుందో దాన్ని బట్టి కలర్ మారుతుంది. దాని వచ్చే వేడి గీడి దేని బట్టి ఆధారపడింది, ఎటువంటి చెక్క మీద మనం కాల్చాము. అంటే కొన్ని చెక్కలు విపరీతమైన మంట తీసుకొస్తాయి, విపరీతమైన వేడిని తీసుకొస్తాయి, త్వరగా వేడిని తీసుకొని వస్తాయి. అలాగే జీవుడు యాక్చువల్గా ఒకటే పాపం, సచ్చిదానంద స్వరూపే, కానీ తను పెంచుకున్న గుణాలను బట్టి తాను వేరుగా ప్రవర్తిస్తున్నాడు. ఎలా అయితే మంట వేరుగా ప్రవర్తిస్తుందో చెక్కలను బట్టి, అలాగే జీవుడు కూడా రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. కానీ యాక్చువల్ గా జీవుడికి ఒకే ఒక స్వరూపం ఉంది. అతను యాక్చువల్గా కృష్ణుడు సేవకుడిగా తన కానీ తను రియలైజ్ అయ్యి ఆ స్థితిలో ఉండగలిగితే తను ఒకే విధంగా ప్రవర్తిస్తాడు. అతను నిరంతరం కృష్ణుని తలుచుకుంటూ ప్రవర్తిస్తాడు. అప్పుడు అందరి యొక్క ప్రవర్తన ఒకటిగానే ఉంటది అది. కానీ ఇప్పుడు అలా చూడట్లేం మనం. రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆత్మలుగా అందరం ఒకటే. కాకపోతే ఆత్మలు ఇప్పుడు వేరు వేరు శరీరాల్లో ఉన్నాయి కాబట్టి, వేరు వేరే గుణాల్లో ఇరుక్కో ఉన్నాయి కాబట్టి వింతగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ముక్త జీవుడు మాత్రం అలా ప్రవర్తించాడు. తాను భగవుడిగా సేవకుడిగా ఏ ప్రవర్తన చేస్తాడో ఆ ప్రవర్తన చేస్తాడు. కాబట్టి అనంతమైన మాయను జయించిన యోగి ఆత్మసాక్షాత్ స్థితిలో ఫైనల్ గా ఉండగలుగుతాడు అనమాట, అంతిమంగా ఉండగలుగుతాడు. ఇలా మాయని రకరకాల స్టేజెస్ లో యమ నియమాల దగ్గర నుంచి స్టార్ట్ అయితే రకరకాల ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితికి రావడానికి కొన్ని లక్షల కోట్ల జన్మలు పడుతుంది. దీంట్లో చాలా కఠినమైనటువంటి నియమాలు, కఠినటువంటి పరిస్థితుల్లో మనం ఉండాల్సి వస్తుంది ఇక్కడ. అంత ఈజీ కాదు యోగ మార్గం. కానీ ఏదైతే యోగి ఏదైతే ఫైనల్ గా పొందాడో అది భగవంతుడు తలుచుకుంటే భక్తుడు ఒక ముహూర్తంలో అయిపోద్ది ఇదంతా. అది భక్తి యొక్క విశిష్టత, భక్తిలో ఉన్నటువంటి ఆ శక్తి అది. సో దాని గురించి మనం రేపు 29వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. ఇప్పటి వరకు ఫస్ట్ భక్తిని ఇంట్రొడ్యూస్ చేశాడు, జ్ఞానం గురించి చెప్పాడు, యోగం గురించి చెప్పాడు. ఇప్పుడు ఆ భక్తిని ఇంకొంచెం డీప్గా వెళ్తాడు ఇప్పుడు. ఎందుకంటే దేవహూతికి ఆమెకు అర్థమైపోయింది, ఇవి మనం చేయడం మన వల్ల కాదు, ఇది జరిగే పని కాదు ఇది. కాబట్టి నువ్వు ఫస్ట్ చెప్పావు కదా, భక్తి విశిష్టమైంది, భక్తిలో ఆ, ఈ విధంగా మనం చాలా త్వరగా ఈ ఆ, ఈ మాయా వాళ్ళ నుంచి బయటకు వచ్చింది. దయచేసి నాకు ఆ భక్తిలో దయచేసి ఆ భక్తి యొక్క వివరణ నాకు ఇవ్వు, దాని గురించి నాకు బాగా విస్తారంగా వివరంగా నాకు చెప్పు అని చెప్పి ఆమె మళ్ళీ ఇప్పుడు కోరుకుంటుంది అనమాట. ఎందుకంటే ఈ రెండు వినిన తర్వాత ఆమెకు అర్థమైపోయింది, ఇది ఒక ఒక ఆడామెగా
వయసు చూసుకుంటూ పరిస్థితులు గమనించుకొని ఇది ఇది అంత ఈజీగా సాధ్యమేది కాదులే అని చెప్పి ఆమె ఆ భక్తి గురించి ఇంకొంచెం వివరించమంటుంది. బాగా డీటెయిల్ గా చెప్పమంటుంది. శుద్ధ భక్తి అంటే ఎలా ఉంటుంది, శుద్ధ భక్తి అంటే ఏంటి, దయచేసి నాకు దాని గురించి వివరించమని చెప్తున్నాను. అది మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ, అనంత కోటి వైష్ణవునికి జయ, గౌర్ ప్రేమానంద.